జయరాజ్ అన్న అంటే నాకు చాలా 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 ఇష్టము. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. అన్న పక్కన కూర్చోవడం, అన్నతో ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మై ఫ్రెండ్స్ మెర్సీ అండ్ మా శరత్. సో వీళ్ళందరితోని ఈ ఆదివారం ఇలా గడపడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ పుస్తకం వెనకాల ఒక 4 లైన్లు చదువుతా. నీకోసం ఆలోచించే క్షణం, నీకోసం ఎదురు చూసే క్షణం, నిన్ను గుండెలకి హత్తుకునే క్షణం, అన్నీ కూడా నీ చేతుల్లో మరణించే క్షణం కోసమే. చాలా చాలా క్లాసిక్ ఎక్స్ప్రెషన్ ఇది. ఖలీల్ గిబ్రాన్ లాంటి వాళ్ళ లైన్స్ స్థాయిలో ఇది ఉంది. ఇందులో ఇట్లా ర్యాండమ్గా ఇట్లా ఓపెన్ చేశాను. నేను నిజానికి ఇది చదవలే. నాకు ప్రేమ కవిత్వం అన్న ప్రేమ అన్న చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఈ భూమి మీద జరిగినటువంటి అన్ని మార్పులకి, అన్ని విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ అన్నిటికీ కారణము ప్రేమ. సో అందుకనే నేను ఇది లవ్ పోయిటరీ అనగానే వచ్చేసిన. సో చాలా చిన్నగా ఉంది, బాగుంది. నిజానికి గొప్ప కవిత్వంగా పేరు తెచ్చుకున్న చాలా పుస్తకాలు కూడా చాలా తక్కువ పోయమ్స్తోనే ఉంటాయి. అంటే 100 పోయంలు, 60 పోయంలు అట్లా ఉండవు. సో పాబ్లో నెరూడా 21 లవ్ పోయమ్స్, లేదంటే యూరోప్లో ఎక్కువ డజన్ బేకరీ పోయమ్స్, 15 మదర్ పోయమ్స్ ఇలా ఉంటాయి. అంటే అన్నీ కూడా ఒక 25 లోపే అన్నీ ఉంటాయి. ఇది చూడగానే అట్లా చాలా చిన్నగా, చాలా క్యూట్గా ఉంది ఈ పుస్తకం. ఇందులో అడుగులు అని ఒక పోయం ఉంది. ర్యాండమ్గా నేను ఇలా ఓపెన్ చేస్తే కనిపించింది. నేను వేసిన తొలి అడుగులు నాకు గుర్తులేవు, నాకు ఊహ తెలిసి వేసిన అడుగులు నాకు గుర్తులేవు, బతుకు పోరాటానికి పరిగెత్తిన వేల మైళ్ళు కూడా గుర్తులేవు, నీతో వేసిన తొలి అడుగే నాకు తెలిసిన మొదటి అడుగు. చాలా ఎక్స్ట్రాడినరీ. ఇందులోనే ఇంకొక లైన్ ఉంది, చాలా డేంజరస్ లైన్ ఇది. నీ వెచ్చని చేతి స్పర్శ నన్ను ఒక చక్రవర్తిని చేసింది. చాలా బాగుంది. ఉమెన్ టచ్ చాలా చాలా డేంజరస్, చాలా ప్రమాదము. సో యాక్చువల్లీ ప్రేమే జనరల్గా మనల్ని శిఖరాగ్రాన్ని నిలబెట్టవచ్చు, లేదా సిలువ వేయించవచ్చు. అది ప్రేమ. అది ఖలీల్ గిబ్రాన్ ఎక్స్ప్రెషన్. ఇది ప్రాపర్ లైన్ గుర్తులేదు. సో చాలా బాగుంది. ఇంకా మీరు మంచి కవిత్వం రాయాలని, ఇంకా మంచి పుస్తకాలు వేయాలని నేను కోరుకుంటున్నాను. సో మై బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.